స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మరోసారి మండిపడ్డారు. మాటిమాటికి విలువల గురించి మాట్లాడే కడియం శ్రీహరిని సూటిగా ప్రశ్నిస్తున్నారు. శ్రీహరికి విలువలు ఉంటే విలువలతో కూడిన రాజకీయాలు చేయదలుచుకుంటే స్టేషన్ ఘన్పూర్లో ఏ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచారో ఆ పదవికి ముందు రాజీనామా చేయాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. ఆ తర్వాతనే విలువల గురించి మాట్లాడాలని కడియం శ్రీహరికి మందకృష్ణ సూచించారు. విలువలు గల వ్యక్తిని చెప్పి తనకు తాను బాగా ఊదుకుంటున్నాడు. కడియం శ్రీహరి రాజకీయాలకు స్వార్థపూరితమైన విలువలేని రాజకీయాలకు వరంగల్ ప్రజలు గుణపాఠం నేర్పాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తు చేస్తున్నా. ఆయనకే విలువలు లేవు, విలువలతో కూడిన రాజకీయాలైన చేయడు. తన కోసం తన కుటుంబం కోసమే స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తాడు. మళ్ళీ తనకే ఏదో విలువలు ఉన్నట్టుగా మాట్లాడుకుంటుంటాడు, తనకు తాను భజన చేసుకుంటుంటాడు. నేను సూటిగా కడియం శ్రీహరి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. నీకు విలువలు ఉంటే విలువలతో కూడిన రాజకీయాలు చేయదలుచుకుంటే స్టేషన్ ఘన్పూర్లో ఏ పార్టీ అభ్యర్థిగా గెలిచావో, ఇప్పుడు నువ్వు ఏ పార్టీలో చేరావో ఆ పార్టీ ద్వారా పొందిన ఎమ్మెల్యే పదవికి ముందు రాజీనామా చేసి విలువల గురించి మాట్లాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి గెలిచి కాంగ్రెస్ ఎమ్మెల్యేకి ఎట్లా చెప్పుకుంటావు? విలువలు లేని రాజకీయాలకి ఇది పరాకాష్ట కాదా? ఒక ఎమ్మెల్యే పదవికి ఒక పార్టీలో గెలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఇంకొక పార్టీలో చేరితే రాళ్లతో కొట్టి చంపండి అనే మాట అంటున్నప్పుడు పిచ్చి కుక్కలను ఎట్లయితే కొట్టి చంపుతారో ఆ విధంగా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరుతున్నప్పుడు పిచ్చి కుక్కల్లాగా చంపండి అని కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు. ఆయన మాట్లాడిన ఉపన్యాసం మొత్తం వైరల్ అవుతూనే ఉన్నది. నువ్వు పిచ్చి కుక్క కంటే హీనం అన్నట్టే కదా. పిచ్చి కుక్కల కంటే హీనంగా కొట్టి చంపమన్న రేవంత్ రెడ్డి గారికి విలువలు లేవు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీ కండో కప్పుకోవడం నీకు విలువలు లేవు. నేను వ్యక్తిగత స్వార్థపర రాజకీయాలు నీలాగా చేస్తలేను. అందరూ బాగుపడాలనుకునేటోని నేను, అందులో మీరు కూడా బాగుపడాలంటోనే. వార్డు మెంబర్ నుంచి కేంద్ర మంత్రుల దాకా ఎంఆర్పీఎస్లో పనిచేసిన వాళ్ళు ఎదిగినరు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ దయాకర్ ఎంఆర్పీఎస్లో పనిచేసిన వాడే. ఇవాళ కేంద్ర మంత్రిగా ఉండబడే మురుగన్, తమిళనాడు నుంచి కేంద్ర మంత్రిగా ఉండబడే మురుగన్ ఎంఆర్పీఎస్ ఉద్యమంలో విద్యార్థి విభాగంలో పనిచేసిన వాడే. అంటే ఎంఆర్పీఎస్లో పనిచేసే వాళ్ళు ఏ పార్టీ